నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లోని ప్రతి విద్యార్థిని ఆయన అభినందించారు. కృషి అంకిత భావం విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చుతాయన్నారు. మీరు చేసే పనులు మీకు, మీ కుటుంబానికే కాదు, మీ కాలేజీలకు గుర్తింపును తీసుకొస్తాయన్నారు. సైనికుల పిల్లలకు సేవలు అందించడం మన సైన్యానికి, దేశానికి గర్వకారణమని తెలియజేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలోని మహిళా చేతన ఆధ్వర్యంలో మహిళల పోరాట దినం నిర్వహించారు. అదేవిధంగా ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. ఇందులో భాగంగా జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా మహిళా చేతన ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ, సమాజంలో స్త్రీలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో స్త్రీల సమాన ప్రాతినిధ్యం కోసం ఉద్యమించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విధానాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఇంచుమించుగా 2.5 సంవత్సరాల రోడ్ల మీద ఉండి వాళ్ళ డిమాండ్స్ని సాధించుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆ సాధించుకున్న డిమాండ్స్ని మళ్ళీ వాళ్ళు అమలు చేయించుకోవడం కోసం మళ్ళీ వాళ్ళ రోడ్ల మీద ఉన్నారు. దెబ్బలు తింటున్నారు, ముళ్ళ కంచెల్ని భరిస్తున్నారు, నేల మీద మేకులు పరిచి రైతుల్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఎవరైతే పోరాడుతున్నారో ఆ రైతుల్లో మహిళా రైతులు చాలా ఎక్కువగా పాల్గొంటున్నారు. పోరాడుతున్నటువంటి మహిళా రైతులకి, రైతన్నలకి మద్దతుగా మేము ఈసారి అంతర్జాతీయ మహిళా దినం మార్చి 8న జరపాలని పిలుపునిచ్చాము. అలాగే రాబోతున్నటువంటి ఎన్నికలలో మత రాజకీయాలకి వ్యతిరేకంగా ప్రజల్ని ఓటు చేయమని. ఎందుకంటే ఎప్పుడు మత ఘర్షణలు జరిగినా, మత రాజకీయాలు చోటు చేసుకున్నా ఎక్కువగా నష్టపోయేది ఆ ఘర్షణల్లోనో లేకపోతే ఆ రాజకీయాల వల్ల నలిగిపోయేది ఎక్కువగా స్త్రీలు, పిల్లలు నలిగిపోతారు. కాబట్టి ఘర్షణలు లేనటువంటి ప్రజాస్వామికయుతమైనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ స్వేచ్ఛగా సమానంగా హాయిగా బతకడానికి కావాల్సిన సమాజం ఉండాలంటే పాలకులు కూడా సెక్యులరిస్టులు కావాలి, మానవతా దృక్పథంతో ఉండాలి, పౌరుల పట్ల గౌరవంతో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావాలి. అటువంటి ప్రభుత్వం సాధించుకోవాలి అనే దాన్ని మేము ఈ సందర్భంగా మహిళలకు పిలుపునిస్తూ, మళ్ళీ ఎన్ఆర్సీలు తీసుకొస్తామని ముస్లింలని పక్కకు పెట్టేటటువంటి ఒక కొత్త ప్రతిపాదనతో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ మంత్రులు, రకరకాల రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. మేము పూర్తిగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం చేపట్టి అటు రైతులకు, ఇటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, రాజానగరం సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో 2.64 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు ప్రజల గోడును పట్టించుకున్న పాపానికి పోలేదని, గత ప్రభుత్వంలో అటు రైతులు, ఇటు ప్రజలు విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఏం ఆటంకాలు లేకుండా చక్కగా జరగాలి బాబు. మీ అందరూ చేసేయండి సార్. మమాగ్నే మమతాంతరే విద్యుత్ దేవతాభ్యో నమః. సాధిహితిరస్సు ఏం ఆటంకాలు లేకుండా చక్కగా జరగాలి బాబు. మీ అందరూ
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ 2024 ఎన్నికల నుంచి అమలు చేయాలని అయోధ్య మహిళా సంఘం డిమాండ్ చేసింది. అయోధ్య విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో కాంప్లెక్స్ సమీపంలో గురజాడ విగ్రహం వద్ద మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళా రక్షణ కొరకు తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం, దేశంలో మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. చేస్తున్న మహిళలు రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో కనీసం తినలేని పరిస్థితుల్లో మాకు కనీస వేతనాలు కావాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఓటు హక్కు కావాలి, స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు జర్మనీలో మహిళలు వేలాది మంది మహిళలు ఆ రోజు సమ్మెకి దిగడం జరిగింది. ఆ రోజు ఆ దోపిడీదారులు ఆ సమ్మెను ఎలాగైనా అణిచివేయాలని చెప్పేసి యువతుల మీద ఆ రోజు కాల్పులు జరిపిన ఫలితంగా 146 మంది యువతులు చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పోరాటం ఆగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో దోపిడీదారులు దిగొచ్చి మహిళా సమస్యలు ఏవైతే ఉన్నాయో, శ్రామిక మహిళలు ఏవైతే సమస్యలు డిమాండ్ చేశారో, సమాన పనికి సమాన వేతనం, అలాగే స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అలాగే ఓటు హక్కు కూడా రావడం అనేది జరిగింది క్లారా జెట్కిన్ నాయకత్వంలో. తరువాత ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఆమోదించి భారతదేశంలో కూడా మహిళా హక్కుల దినంగా మార్చి 8వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాని ఫలితంగానే భారతదేశంలో మహిళా ఉద్యమాలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా అనేక చట్టాలు సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఉన్న హక్కుల్ని నిలుపుకోవడమే పెద్ద కష్టంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు మహిళలు జన్మించే హక్కులు కూడా కోల్పోతా ఉన్నారు. సంవత్సరానికి 5 లక్షల మంది ఆడపిల్లలు భూమి పడకుండానే తల్లి గర్భంలోనే. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరులో ప్రముఖ వ్యాపారవేత్తలు వెలగ రంగనాయకులు, వెలగ కృష్ణరావులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారిని వేలాది మంది కార్యకర్తలు గ్రామ పొలిమేరల్లో భారీ గజమాలతో స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కృష్ణ గారు, అలాగే వారి నాన్నగారు రంగనాయకులు గారికి ఆ టీమ్ కి మొత్తానికి వెల్కమ్ చెబుతున్నాను. వారి రాకతో రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి టీడీపీకి మరింత బలం తెస్తుంది. ఇంకా మన విజయానికి అడ్డే లేదు. గత కొంతకాలం క్రితం టీడీపీ నుండి సస్పెండ్ చేయబడిన శ్రీనివాస్ సాహుని మళ్లీ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ఇచ్చాపురం టీడీపీ పట్టణ అధ్యక్షులు కాళ్ల ధర్మారావు తెలిపారు. పార్టీ నుండి సస్పెండ్ చేసిన పార్టీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్టీకి ఎలాంటి ఆఘాతం కలిగించకుండా టీడీపీ పార్టీకి బలోపేతానికి కృషి చేసిన శ్రీనివాస్ సాహును ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు సూచనల మేరకు పార్టీలోకి మరలా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాబో ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తన తప్పు తాను తెలుసుకొని తిరిగి పార్టీలోకి కొనసాగడానికి నాకు అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే గారితో సంప్రదించిన పిమ్మట తిరిగి ఈరోజు ఆహ్వానిస్తున్నాము. దీనికి పార్టీ కార్యకర్తలు కూడాను అన్నిగా భావించగా అందరూ చక్కగా ఐకమత్యంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ వంతు పాత్రంటూ పోషిస్తూ సూపర్ 6 ప్రతి కుటుంబానికి తీసుకువెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ఎలాగైతే చేసి వెళ్ళామో అదే రీతిలో ఆ కార్డుని ఆ కుటుంబానికి చేరవేసి ఆ 6 హామీలు బాబు గారు ఏవైతే మనకి ఇచ్చారో అది ప్రజల్లో తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత మున్సిపల్ ఎలక్షన్లో కొన్ని అన్యాయాల కారణాలు బట్టి
మున్సిపాలిటీ కౌన్సిలర్ 9వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్గా చేసిన తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించారు. ఆ రోజు ఏదో కొన్ని కారణాలు బట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల నుండి అతనికి కొన్ని కారణాలు బట్టి పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగని అతను ఈ 4 సంవత్సరాల 10 నెలల్లోన ఏ పార్టీకి ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల సమావేశంలో రసాబసా మారింది. తెలంగాణ ఉద్యమ నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించట్లేదని, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని తెలంగాణ ఉద్యమ నేత బొమ్మర రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంటు మామిళ్లగూడెంలో వీవీసీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్లు పెత్తనం చేస్తున్నారు. పార్టీ ఓడిపోవడానికి గల కారణం గ్రూపు రాజకీయాలేనని ఆయన తెలిపారు. నువ్వు కాకుండా నాకు విషయం చేయాలా? ఎంపీ గారిని గెలిపేయడానికి వచ్చిరా మీరు? ఎంపీ గారిని మళ్ళీ రాజకీయాలు చేసి మళ్ళీ దౌర్భాగ్య పనులు చేసి ఆదుకొని ఆదాయకత్వానికి ఏం తెలియకుండా మళ్ళీ ఓడించాలి. పార్టీలో పనిచేసే వాళ్ళకు కరెక్ట్ న్యాయం జరగాలి. ఇక్కడ చాలా మంది నాకు 100 మంది ఇప్పుడు నేను కూడా వీడి పెట్టేటప్పుడు చాలా మంది చెప్తున్నారు. మనం ఒక్కసారి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు తీసుకుంటా ఏదో దొంగసారి తీసుకుంటా బొమ్మలా ఉంటాను తప్పు చేస్తే ఉరికియాలి. పార్టీ కోసం ప్రాణం పెట్టుకోవాలి. ఎందుకు ఇంకా అవమాన బస్సులో చాటగాని దత్తవాళ్ళని ఇంకా ఛాలెంజ్గా కట్టేస్తున్నాం. ఒక గెలుపు కోసం ఒక కలిసికట్టుగా ఈ జిల్లాలో నిజంగా కుమార్ లాంటి వాళ్ళే ఓడిపోయినంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మన ఇంతకంటే మోసం ఉందా? దీనికి కారణం ఎవరు? మనమే. కాబట్టి ఏకం కావాలి. అందరం కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బొమ్మరావు అనేటోడు ఏ పార్టీకి ఒత్తాసు పలకలేదు, పలకడు. కాంగ్రెస్ నాయకుల బాగుందని ఏమేమి చేయాలో భవిష్యత్తు నిజంగా నామాగారిని చాలా ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క గొంతుగా పార్లమెంట్లో వినిపించే ఏకైక మగాడు నామాగారు. అది మాట్లాడే దమ్ము లేని వాళ్ళంతా మాట్లాడతారు. అది చేసే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులను ఎంపీడీఓ ఎంపీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను అందరూ గౌరవించాలని, మహిళా అభివృద్ధిలోనే కుటుంబాలు బాగుపడతాయన్నారు. మహిళలు ఆత్మీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని అన్నారు. ఎక్కడైతే స్త్రీలు కూర్చోబడతారో ఎక్కడైతే మహిళలు వచ్చే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి ఎన్నికలలో మీడియా పాత్రపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంబంధిత పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు. ప్రతి వారం కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఈవీఎంస్ గురించి కూడా వారికి తెలియజేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఏంటి అంటే నిన్న పొలిటికల్ పార్టీస్ ట్రైనింగ్ జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీడియా మిత్రులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్స్ మీద. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఒకటి వచ్చేసి ఎవరి రోల్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ఒకటి అసలు ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది, మీడియా రోల్ ఏంటి, ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ అనేది రోజు పెట్టడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ
చేస్తారు ప్రాసెస్ అంతా, క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు. సో కౌంటింగ్ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం. కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ క్యాండిడేట్స్ గురించి కానీ న్యూస్ అంతా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కేటీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.